నమస్తే, నేను అంకిత. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఉన్న ఉద్యోగులకి వరాన్ని ప్రసాదించారు. అయితే ఉద్యోగులు అడగకుండానే హెచ్ఆర్ఏ రెవెన్యూని పెంచేశారు. అయితే ఈ డెసిషన్ వలన ఆయన అనేకమైన విమర్శలకు గురవబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు ఏపీలో ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు వరాన్ని ఇచ్చేశారు అనేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నిజంగానే ఇచ్చారా? సో జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు సామెత చెబుతారు, అడగని అమ్మాయినే పెట్టదని. అయితే చంద్రబాబు నాయుడు అడగకుండానే, ఉద్యోగులు ఏమాత్రం రిక్వెస్ట్ చేయకుండానే, ఉద్యోగులు కలిసి ఆయన్ని ఏమాత్రం ప్రతిపాదన పెట్టకుండానే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ పెంచేశాడు. హెచ్ఆర్ఏ ఎంత పెంచారు? 16% నుంచి 24% పెంచారు. ఓకే. ఈ భారం ప్రజల మీద పడుతుంది. జనరల్గా ఉద్యోగుల మీద సామాన్యుల్లో చాలా వ్యతిరేకత ఉంది. అసలు వాళ్ళు చేసిన డిమాండు ఆ రోజున సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎందుకు చేయలేదని చెప్పి ఆయన మీద తిరగబడ్డారు. తిరగబడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. సిపిఎస్ రద్దు చెయ్యను, ఓపీఎస్కి వెళ్ళను, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఏ రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలు ఆర్థికంగా దివాళా తీసాయి అని చెప్పి ఆయన చెప్పి దానికి ఒక హౌస్ కమిటీ చేసి జీపీఎస్ అనేటువంటి దాన్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక మొత్తం రెవెన్యూలో ఆర్థికంగా తెల్ల ఏనుగుల మాదిరిగా ఉద్యోగస్తులు మారారు. ఉద్యోగస్తుల నుంచి ప్రొడక్షన్ అనేది ఆశించిన స్థాయిలో రావట్లేదు, కానీ ఖర్చు మాత్రం పెరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, అనేక సర్వేలు చెప్తున్నాయి. ఉద్యోగస్తులను కనుక కంట్రోల్ చేయకుండా, ఉద్యోగస్తులు కనుక ఇదే విధంగా జీతాలు పెంచుకుంటూ వెళ్తే ఏ రాష్ట్రం కూడా ఆర్థికంగా బాగుపడదు, చితికిపోతుంది అని చెప్పినటువంటి మాట. అందుకే నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి సంస్కరణ ఏంటంటే, బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి, 9-9:30 కన్నా ఆఫీసులో ఉండాలి అని చెప్పారు దేశవ్యాప్తంగా. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉద్యోగులు ఆడింది ఆట పాడిందే పాటగా ఉండేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అందుకే ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులకి డబుల్ హెచ్ఆర్ఏ, అంటే సచివాలయ ఉద్యోగులకి డబుల్ హెచ్ఆర్ఏ, హైదరాబాద్ నుంచి అక్కడికి అమరావతి వెళ్ళటానికి ఉచిత బస్సులు, ఉచిత ట్రైను, తినటానికి ఉండటానికి అన్నీ ఫ్రీ, వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. వాస్తవంగా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 10 yearsకి అంతా అయిపోవాలి. ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు వాళ్ళకి ఇన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అవసరమే లేదు. కానీ వాళ్ళు అడగకుండానే చంద్రబాబు నాయుడు 5 రోజుల పని దినాలు, తర్వాత ఉన్నటువంటి హెచ్ఆర్ఏ 16ని 24% చేయటం, హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళడానికి ఉచిత ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, బస్సులు, ఏసీ బస్సులు ప్రయాణం, ఇవన్నీ తినటానికి తిండి, ఇవన్నీ కల్పించాడు ఆయన. వీటిని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఉమ్మడి రాజధాని పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ 2025 వరకు, అంటే వచ్చే ఏడాది వరకు వీటిని కంటిన్యూ చేసేలాగా ఆయన తాజాగా నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చారు. అసలు హెచ్ఆర్ఏ పెంచాల్సిన అవసరం ఏముంది? దానికి కూడా 25,000 అదేదో కటాఫ్ పెట్టారు. 25,000 మించకుండా అనేది ఏదో కటాఫ్ పెట్టారు. అసలు హెచ్ఆర్ఏ పెంచాల్సిన అవసరం ఏముంది? ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయింది, దివాళా తీసిందని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చెప్తూ ఉన్నారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు అసెంబ్లీలో. 10 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందంటున్నారు. కాదు 12 లక్షల కోట్లు అంటున్నారు. కాదు 14 లక్షల కోట్లు కూడా ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు మంత్రులు, క్యాబినెట్లో ఉండేవాళ్ళు. సరే 10 లక్షల కోట్ల లేదా 14 లక్షల కోట్ల పక్కన పెడితే మొత్తానికి అప్పు అయితే భరాయించలేనటువంటి అప్పు అయితే ఉంది కదా. తలసరి ఆదాయం తగ్గిపోయింది కదా దారుణంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తుల్ని వెనకేసుకొని రావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడుకి. పైగా ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఉద్యోగ సంఘాలు పాలనలో ఎవరుంటే వాళ్ళ మీద
స్వారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఒకనొక మూమెంట్లో తాము దలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టగలం, తాము దలుచుకుంటే ప్రభుత్వాన్ని ఎక్కించగలం అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేయటాన్ని సర్వత్రా విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు అపారమైనటువంటి అనుభవం గలటువంటి రాజకీయ నాయకుడు, పరిపాలకుడు. అలాంటి చంద్రబాబు నాయుడు అడగకుండానే హెచ్ఆర్ఏ పెంచేసి ఇది సామాన్య ప్రజల మీద భారం మోపుతున్నారు అని అంటే మరి విమర్శలు ఎదుర్కోక ఏం చేస్తారు? ఆయన అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లోనే అసలు ఉద్యోగస్తులు కలిసి అడగకుండానే హెచ్ఆర్ఏ పెంచాల్సిన అవసరం వచ్చింది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. అసలు ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి జీతాలు పిఆర్సీ ఏదైతే ఉందో ఆ జీతాలే చాలా బడ్డన్గా మారిపోయి బడ్జెట్లో 60% వాళ్ళకే పోతుంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అనేది చెప్తున్నారు కదా. ఒకవైపు 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు మర్రో అని చెప్పేసి గవర్నర్కి మొరపెట్టుకున్నారు కదా ఇదే ఉద్యోగ సంఘాలు. ఇలాంటి ఉద్యోగ సంఘాలు హెచ్ఆర్ఏ పెంచమని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? హెచ్ఆర్ఏ పెంచాలని లేదా పిఆర్సీ వేయాలని చెప్పి ఎందుకు పిఆర్సీ అనౌన్స్ చేయాలని ఎందుకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి? ప్లస్ ఉద్యోగ సంఘాల పేరుతోటి కులానికి ఒకటి, మతానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి, తర్వాత ఏరియాకి ఒకటి పెట్టుకొని ఉద్యోగ సంఘాలు, ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తారంటే ఆఫీస్ బేరర్స్ అనేటువంటి ముద్రలో అసలు విధులకు హాజరు కాకుండా సుమారుగా 1500 మంది అసలు హాజరే కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. హాజరు కాకుండా ఆఫీస్ బేరర్స్ లాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఉద్యోగ సంఘాలను కంప్లీట్గా రద్దు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయాలి. ఈ ఉద్యోగ సంఘాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నందువల్ల చాలా ప్రమాదం. పరిపాలనకి వీళ్ళు పెద్ద ప్రతిబంధకంగా మారారు వీళ్ళు ఉద్యోగులు, కొంతమంది ఉద్యోగ సంఘాలు కొన్ని. వారిని కంట్రోల్ చేయటంలో ఆ సంఘాలని ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చాలా కంట్రోల్ చేయగలిగారు నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలంటే. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కంట్రోల్ చేయకపోగా వాళ్ళని మళ్ళీ నెత్తినెక్కి స్వారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఇప్పుడు హెచ్ఆర్ఏ పెంచడం అనేది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలాగే కనుక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగులను నెత్తినెక్కించుకొని ఉద్యోగులు ఏం చెప్తే అది ఇంటే కనుక చంద్రబాబు నాయుడు రాజకీయంగా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అసలు దివాలా దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సరే, చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు ఆయన పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ పరిస్థితి కాకుండా ఆర్థిక పరిస్థితి దివాలా తీసేటువంటి పరిస్థితి, దివాలా ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు స్టెబన్గా ఉండి ఉద్యోగ సంఘాలని ఉద్యోగుల్ని కనుక కట్టడి చేయలేకపోతే ప్రభుత్వమే అబాస్ పాలయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి చాలా స్టెబన్గా ఉన్నాడు ఈ విషయంలో. సిపిఎస్ అంటే నో అన్నాడు, చేయలేను అన్నాడు. హామీ ఇచ్చాను కానీ ఇంత భారం పడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నో అన్నాడు. జీపీఎస్ ఇస్తానన్నాడు, ఓపీఎస్ ఇవ్వనన్నాడు. నిర్దాక్షిణ్యం చెప్పాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. కానీ హెచ్ఆర్ఏ పెంచాల్సిన అవసరం ఏముందండి సచివాలయ ఉద్యోగులకి? వాళ్ళకి ఏం తక్కువ అని అసలు ఉద్యోగస్తులు టైంకి రావట్లేదు. ముందు ఆఫీసులకు టైంకి రప్పించాలి వాళ్ళని టైంకి రప్పించేటువంటి సీఎం ఇంతవరకు కనిపించలా. వాళ్ళని నరేంద్ర మోడీయే 9-9:30కి మీరు ఆఫీస్లో ఉండాలి అని చెప్తుంటే కేంద్రం దేశవ్యాప్తంగా కూడా వాళ్ళని కంట్రోల్ పెట్టాలని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలని ఉద్యోగస్తులను నెత్తినెక్కించుకోవడం ఏంటి? ఆర్థిక భారం మరింత ఎక్కువ అవుతుంది కదా హెచ్ఆర్ఏ పెంచితే. సో కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటే ఖచ్చితంగా ఉద్యోగుల మీద కొరడా జులిపించాలి. ఫస్ట్ ఉద్యోగులను కనుక వదిలేస్తే వాళ్ళు ఇప్పటికే వాళ్ళ మాటలు కోటలు దాటుతున్నాయి. తాము తెలుసుకుంటే ప్రభుత్వాలను పడగొట్టగలం అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారు ఓపెన్గా, మేము పడగొట్టుతామని, మేము పడగొట్టగలం ప్రభుత్వాలని చెప్పారంటే అసలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. గతంలో చేశారు, సవాల్ చేశారు. వాళ్ళని కానీ కంట్రోల్లో పెట్టకపోతే చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రమాదంలో చిక్కుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఉద్యోగులను కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడిగా వాళ్ళకి హామీలు ఇవ్వకూడదు. ఇప్పుడు సామాన్యులకి ఎంత ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో? వీళ్ళకెందుకు? వీళ్ళకి పెంచాల్సిన అవసరం ఉంది అసలు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కదా ఆంధ్రప్రదేశ్లో. మరి ఉద్యోగులకి ఎందుకు? సచివాలయ ఉద్యోగులకి వాళ్ళు వచ్చేదంతా, వాళ్ళ టైము, వాళ్ళు చేసే పని అంతా, వాళ్ళకి ఉచిత ప్రయాణం ఏంటి, ఉచిత తిండి ఏంటి, హెచ్ఆర్ఏ ఏంటి పెంచడం, 5 రోజులు పని దినాలు ఏంటి, అందరికీ ఏమో వారానికి 6 రోజులు అయితే వీళ్ళకి 5 రోజులు ఏంటి? ఉమ్మడి రాజధాని అయిపోయింది కదా హైదరాబాద్, ఇంకెందుకు? ఉద్యోగం పోయి అమరావతిలో ఉండాలి. హైదరాబాద్ నుంచి నేను రోజు వెళ్ళి వస్తానంటే ఎంకరేజ్ చేస్తుంటే పరిపాలకుల వైఫల్యం అది.
ఎంకరేజ్ చేస్తాం అనేది పరిపాలకుల వైఫల్యం. వాళ్ళు గొంతెమ్మ కోరికలకు అనేకం కోరుతారు. ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మ్యాక్సిమం 5%. ఈ 5% కోసం 95% ఉండేటువంటి ప్రజలను కనుక ఇబ్బందులు పెడితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.